తామర గింజలతో స్వీట్ మకానా ఖీర్. ఈరోజు మనము లోటస్ సీడ్స్తో స్వీట్ తయారు చేసుకుందాము, ఖీర్ చేసుకుందాము. అది మనము ఫస్ట్ పూల్ మకానాను నెయ్యి వేసి వేడి చేసుకుందాము. తీసుకుంటే ఒక 2% అయిపోయేది మాత్రము చేస్తుంటున్నాము. ఇవి వేయించుకుందాము. చిన్న సోటి వేసుకుందాం. ఫస్ట్ ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఎంచుకోవాలి. మనం డైలీ వీటిని ఇట్లా వేయించుకొని డైలీ తినొచ్చు. మనం వేయించుకొని పెట్టుకుంటే ఒక డబ్బాలు వేసి పెట్టుకుంటామనుకో డైలీ తినొచ్చు. ఉత్తగా బాగుంటుంది. ఈ షుగర్ లెవెల్స్ కూడా తక్కువ చేస్తామంట. ఇవి డైలీ తింటే కూడా చాలా మంచిది. మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా ఇప్పుడు ఒక న్యూస్ చెప్పిండ్రు కదా, బీహార్లో గెలిచినందుకు మంచి పుల్ మకానా ఖీర్ చేసుకొని వేడుక చేసుకుందామని చెప్పిండ్రు. ఇది పెద్ద వైరల్ అయిపోయింది. పుల్ మకానా ఖీర్ అనే వరకు చాలా వైరల్ అయిపోయింది. ఇది యాక్చువల్గా పండేది కూడా బీహార్లోనే ఎక్కువ పండుతాయంట. ఇవి 85% అక్కడనే పండుతాయంట. నాకు తెలియదు, న్యూస్ అంతే. నాకు తెలిసిన న్యూస్ మీకు చెప్తున్నా. అంటే క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడతామంట. షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేస్తామంట. లోటస్ సీడ్స్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నవి. కావాలి కలరు ఇట్లా అంటే టక్కుని శబ్దం వచ్చేస్తుంది. ఇంకా కాలేదు. ఇవి తెలిసిపోతుంది. అప్పుడు మనకు అయ్యింది లేదు తెలిసిపోతుంది. ఇట్లా పట్టుకోగానే ఇట్లా ఇదైతేగా మెత్తగానే ఉన్నాయి. ఇట్లా ఇప్పుడు ఇంకో ఇంత గట్టి ప్రెస్ చేసినా కానీ మెత్తగా ఉన్నాయి. ఇంకా కాలేదన్నట్లు లెక్క. వీటితోని ఇవి గ్రైండ్ చేసుకొని చపాతీలు కూడా చేసుకుంటారు. ఆ షుగర్ లెవెల్స్ పూర్తి కంట్రోల్ ఉంచుతామంట. మనకు ఐరన్, కాల్షియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్ తక్కువ ఉంది అని చెప్తారనుకోండి, మనం ఇవి తినడం మేలంట. ఇవన్నీ ఇందులో ఉంటాయంట. ఏగినవి ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఇది సౌండ్ వచ్చింది. ఇట్లా క్రిస్పీగా అయిపోతాయి. మనం ఇంతకితం స్టార్టింగ్లో అన్నప్పుడు ఇంత సౌండ్ రాలేదు. సౌండ్ వచ్చేసినది. ఇది తీసేద్దాము. ఇవి మనము కొంచెము కొన్ని గ్రైండ్ చేసుకుని పెట్టుకుందాము. మిగతాయి పాలల్లో ఇట్లనే వేసేద్దాం. అంటే మనం పాలల్లో ఓన్లీ ఇది ఒక్కటి వేసి పెడితే మనము పాలే ఉంటుంది. మనం మొత్తము చిక్కగా ఉండదు. మనం చిక్కదనం కోసం ఏం చేస్తాము, కొంచెం డ్రై ఫ్రూట్స్, లోటస్ సీడ్స్ కొంచెం గ్రైండ్ చేస్తాము. కొంచెం చిక్కగా వస్తుంది మనకు. అప్పుడు స్వీటు కొంచెం చిక్కగా వస్తుంది. బాదాములు, ఈ సారెపప్పు, కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, మస్క్ మిలన్ సీడ్స్, ఈ విటస్ సీడ్స్. ఇవి మనం కొంచెమే స్వీట్ చేస్తున్నాం కాబట్టి 3 ఇలాచీలు సరిపోతుంది. 3 ఇలాచీలు దీంట్లో వేసి గ్రైండ్ చేసేద్దాము. ఈ పొట్టు తీసి గ్రైండ్ చేద్దాం. స్వీట్కి మనం ఆల్రెడీ కాగిన పాలే ఉన్నవి. కాగిన పాలు, మీగడ పాలు తీసుకుందాం మనము. లోటస్ సీడ్స్, బాదాము, కాజు అవి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా. ఈ పొడి మనం డైరెక్ట్ దాంట్లో వేస్తే ముద్ద కడుతుంది. కొంచెం పాలల్లో తీసుకుందాం. కొన్ని ఎక్స్ట్రా పాలు ఇదే పాలతోన కొంచెం పాలు చిక్కగా మసలాలి. ఈ పాలల్లోకి మనం ఈ పొడి వేద్దాం. పాలు తీసి పెట్టుకున్నాం కదా, ఈ దానికి ఇది వేద్దాం. ఇది ఏంటంటే ముద్ద కడుతుంది. అట్లా అందుకని డైరెక్ట్ వేసి మనకు గడ్డలు అవుతుంది. ఇట్లా కొంచెం మనం పాలలో కలిపి వేస్తే బాగుంటుంది. అంటే పూర్తి మెత్తగా గ్రైండ్ చేయలేము మనము. దీంట్లో వేసి కలిపేద్దాం. కొంచెం చిక్కగా వస్తుంది. ఇది ఉడుకుతుంది కదా, ఉడికినాక కొంచెం చిక్కగా వస్తుంది. మనం దీనిలో కొంచెం వాటర్ వేద్దాము. ఇది ఉడకాలి. ఇప్పుడు ఇది కొంచెం ఉడికినాక వేయించి పెట్టుకునేవి ఉన్నాయి కదా, ఇవి ఈ పాలల్లో వేసినాక కొంచెం పెద్దగా అవుతాయి. సైజు పెద్దగా అవుతుంది. సిమ్ములో పెట్టేద్దాం. అంతవరకు మనం ఇవి వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ దానిలో వేయడానికి వేయించుకుందాము. పిస్తా పలుకులు ఉన్నాయి కదా, ఈ పలుకులు తింటే మనకు ఉప్పుతో పాటే తిన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ స్వీట్లలో వేయాలి కదా, స్వీట్లలో వేయాలంటే నేను వేయించాను. ఓన్లీ ఇట్లనే కట్ చేసి వేస్తా. చిన్న పీసెస్ వేస్తాం. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నేమో నెయ్యి వేసి కొంచెము
వేయించుతాము. కానీ ఎందుకో నాకు ఈ పిస్తా పలుకులు ఇట్లా తినడమే మంచిగా అనిపిస్తుంది. అంటే వేయించకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. ఈ వీటినే డైరెక్ట్ వేసేద్దాము. ఉడకలేదు, ఇంకొంచెం ఉడకాలి. ఉడకలేదు, ఇంకొంచెం ఉడకాలి. కొంచెం ఉడికినాక దీంట్లో మనము షుగర్ వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు, మన ఇష్టం. మన టేస్ట్కి ఏది మంచిగా అనిపిస్తే అది వేసుకోవాలి. అది ఎప్పుడు ఇది మొత్తం బంద్ చేయాలి. ఇది మొత్తం ఉడికినాక మనం డ్రై ఫ్రూట్స్ అవి వేసేస్తాం కదా, ఇది బంద్ చేసినాక మనం షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవాలి. ఇట్లా ఆ వేడి ఉంటుంది కాబట్టి వేడికి కరిగిపోతుంది. నేను బెల్లమే వేస్తాను, చక్కెర ఏమి వేస్తలేను, బెల్లమే వేస్తాను. నేను మొత్తం ఆఫ్ చేసినాక బెల్లం వేస్తాను. కొంచెం మీగడేస్తాం, మనము మీగడ ఉంది, మీగడేస్తాం. మీగడ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. మనం క్రీమ్ ఇట్లా ఏం క్రీమ్ వేయం కదా, ఓన్లీ మీగడ వేస్తాం. వేయించి పెట్టుకున్నవి కొన్ని వేస్తాము. ఇప్పుడు ఆఫ్ చేసేద్దాము. ఆఫ్ చేసి బెల్లం వేస్తాం. మనము బెల్లం బెల్లం వేసి కలపాలి బాగా. ఎందుకంటే మనం ఇట్లా పీసెస్ కోసుకున్నాం, చిన్న చిన్న కోసుకున్నాం. మనము ఇట్లా చిన్న చిన్న కోసుకున్నాము. మనం పెద్ద పెద్ద ముక్కలు అంటేనేమో కరగదు తొందరగా. ఇట్లా మనం చిన్న చిన్నగా చేసుకున్నాం కాబట్టి కరుగుతుంది. మనం షుగర్ వేస్తేనేమో స్వీట్ తెల్లగా ఉంటుంది. కొంచెం మనం బెల్లం వేస్తేనేమో కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, క్రీమ్ కలర్ వచ్చేస్తుంది. సర్వింగ్ చేసుకునేటప్పుడు ఈ మిగతా వేసుకుందాము. పిస్తా పలుకులు వేసుకున్నాం కదా, ఇవి కూడా ఇవి సన్నగా తురుముకోవచ్చు కూడా. తురుముకుంటే ఇట్లా పొడువుగా వస్తుంది, సన్నగా పొడువుగా వస్తుంది. మనం కట్ చేసినాం కదా, ఇట్లా వెడల్పు ఇట్లా లావు కొంచెం లావు వచ్చింది. ఇంకా కొంచెం చిక్కగా వేయించండి, పూర్తి పాలలాగా లేకుండా కొంచెం చిక్కగా వచ్చింది. లోటస్ సీడ్స్, తామర గింజలతో స్వీట్ ఫుల్ మకానా ఖీర్ రెడీ అయింది. ఎంతో హెల్తీ అయిన స్వీట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.